ఓం నమ శివాయ. కార్తీక పురాణము 25వ అధ్యాయము. అంబారీషుడు ధర్మ సంకటమున జలపారణము దుర్వాస సాపదానము సుదర్శన ప్రయోగము. బ్రాహ్మణుడిట్లు చెప్పిరి: అంబారీష మహారాజు, నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి ఉరిత్రాడు ప్రాప్తమైనది. ఇది నీ పూర్వపాతకము వలన సంభవించినది. ఈ విషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులముగాము. పారణను ఆపితిమా, హరిభక్తికి లోపము కలుగును. పారణ చేయించితివా, దుర్వాసనుడు శాపమిచ్చును. కనుక ఇట్లైనను కీడు రాక తప్పదు. అందు ఆలోచించి నీవే నిశ్చయించుకొనుము. బ్రాహ్మణుడిట్లు చెప్పిన మాటలను విని రాజు వారితో తన నిశ్చయమును ఇట్లని చెప్పెను: ఓ బ్రాహ్మణులారా, హరిభక్తిని విడుచుట కంటే బ్రాహ్మణ శాపము కొంచెము మంచిది. నేనిప్పుడు కొంచెము జలము చేత పారణ చేసేదను. ఈ జలపానం భక్షణమగును. అది భక్షణమగునని పెద్దలు చెప్పి ఉన్నారు. ఈచట శృచి అర్ధ బోధక ప్రమాణము కర్తుం సాధ్యం యాతనాలం ద్వాదశ్యద్భుజితో పారయేత్ కృతాపహం ప్రాసనాత్ పశ్చాద్భుజితేంద్రత్య పరేజత గురుతి. కాబట్టి జలపానము చేత ద్వాదశ్య త్రికర్మణ దోషము రాదు, బ్రాహ్మణ తిరస్కారమున్న ఉండదు. ఇట్లు చేసిన ఎడల దుర్వాసుడు శపించడు, నా జన్మాంతర పాతకము నశించును. రాజిట్లు నిశ్చయించి జలము చేత పారణ చేసెను. అంతలో దుర్వాస మహర్షి వచ్చి అతి కోపముతో నేత్రములతో దహించువాడు వలె అంబారీష మహర్షిని చూచి చెవులకు వెనసక్యము గాని కఠినమైన వాక్యములని ఈ విధముగా పలికెను: ఓ రాజా, అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మభంగనకారి అయిన దుర్బుద్ధితో నీవు ద్వాదశి పారణ చేసితివి. స్నానమాచరించక భుజించువాడు, ఇతరులకు పెట్టక తాను అక్కడే భుజించినవాడు, అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించినవాడు అందరికంటే అధముడు. వాడు అశుద్ధములో ఉండు పురుగు వలె మలసియగును. ఆత్మార్థము వంట చేసుకున్నవాడు పాపమును భుజించును. అతిథి కొరకై వడ్డించి తానే భుజించినవాడు పాపముల పరంపరను భుజించుచున్నవాడుగును. అగ్నిపక్వమైనది గాని పక్వము గానిది గాని ఆకు గాని పుష్పము గాని ఫలము గాని పాలు గాని అన్నమునకు బదులుగా ఏది భుజించబడునో అది అన్నమే అగును. నీవు అంగీకృతుడైన అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధిగలవాడై అన్న ప్రతినిధియగు జలమును త్రాగితివి. బ్రాహ్మణ తిరస్కారివై నీవెట్లు హరిభక్తుడవగుదువు? ఓరి మందుడా, ఎప్పుడైనను బ్రాహ్మణులను తిరస్కారము చేయవచ్చునా? నీకు హరిదేవుడు ఎట్లగును? అతని యందు నీ భక్తి ఎట్టిది? బ్రాహ్మణ విషయమందును హరి విషయమందును నీకంటే పాపాత్ముడు లేడు. నీవు బ్రాహ్మణుడైన నన్ను వదిలి భుజించితివి గాన బ్రాహ్మణ తిరస్కారివైతివి. బ్రాహ్మణ తిరస్కారముతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిరస్కరించిన వాడవైతివి. రాజా, ఇప్పుడు నన్ను తిరస్కరించుట మదము చేత నీవు నీ పురోహితుని తిరస్కరించినట్లు తిరస్కరించితివి. ఓరి, నీవు ధర్మాత్ముడనని పేరు పెట్టుకుని ధర్మ మార్గములను నశింపజేయుచున్నావు. ఓరి పాపాత్మ, ఈ భూమి యందు పుణ్యాత్ముల పాలిట నీవెందుకు ప్రాప్తమైతివి? అనగా నీవు రాజువు గనుక పుణ్యాత్ములు నిన్ను ఆశ్రయించవత్తురు. నీవు దుర్మార్గుడవు గనుక వారిని బాధించదువు. కాబట్టి నీవు ధర్మకంటకుడు ఓగుదోగు. దుర్వాసుడు ఇట్లు పలుకగా విని అంబారీషుడు భయముతో నమస్కరించి ఇట్లని ప్రార్థించిన: అయ్యా, నేను పాపకర్ముడును, మానసుడును. నిన్ను శరణువేడెదను, నన్ను రక్షించుమని కోరెను. నేను ధర్మ మార్గమును తెలియక పాపమును బురదయందు పడి దుఃఖించుచున్నాను. నిన్ను శరణు వేడుచున్నాను, నన్ను రక్షించుము. నేను క్షత్రియుడును, పాపములను చేసితివి. నీవు బ్రాహ్మణుడవు, శాంతిరూపుడు కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షించుము. బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఉందురు. మీ వంటి మహాబుద్ధిమంతులు దయావంతులై మా వంటి పాప సముద్రమగ్నులను ఉద్ధరించవలెను. ఇట్లా పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడై దుర్వాసనుడు తన ఎడమకాలితో తన్ని దూరముగా పోయి నిలిచి మిక్కిలి కోపంతో శాపమిచ్చుటకు ప్రయత్నించి ఇట్లని: రాజా, నేను దయగలవాడను గాను నాకు శాంతి లేదు. ఓర్పు లేని వారికి ఆలయమైతిని గనుక దుర్వాసనుడు శాంతి లేని వాడని తెలుసుకొనుము. ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన ఎడల శాంతులగుదురు. కానీ నేను కోపితుడనైతినేని కోపమును తెప్పించిన వారికి కఠినమైన శాపమివ్వక శాంతించువాడును గాను. ఇట్లని పలికి అంబారీషునుద్దేశించి శాపమిచ్చెను: మత్స్యము, కూర్మము, వారామము, వామనుడు, వికృతముఖుడు, బ్రాహ్మణుడై క్రూరుడు, క్షత్రియుడై జ్ఞానశూన్యుడు, క్షత్రియుడై రాజ్యాధికారి గాని వాడు, దురాచారుడు,
పాషండ మార్గవేదియు బ్రాహ్మణుడై రాజ్యాధికారి కాని వాడియు దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు నేను శాస్త్రార్థ వేదిని గనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుని కంటే ముందు చేసి తినను గర్వముతోనున్న నీకు ఈ 10 జన్మలు వచ్చును అనగా 10 ఎందున గర్వమును పొందదగినది ఒక్కటియు లేదు కనుక గర్వించిన వారికి గర్వభంగకరములైన జన్మలను ఇచ్చితనను ఇట్లు 10 శాపములను ఇచ్చినన్నవా నన్ను అవమానపరిచిన వానికి ఇంకా శాపమివ్వవలెనని తలచి దుర్వాసుడు నోరు తెరిచినంతలో అంబరీషుని హృదయమందున్న బాహ్యవేద్యుడును భక్తప్రియుడును శరణాగత వత్సలుడునగు హరి తన భక్తిని కాపాడు తలంపుతోను బ్రాహ్మణుని మాట సత్యముగా చేయవలెనను తలంపుతోను దుర్వాసుడు ఇచ్చిన 10 శాపములను తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని అక్రమమునకు తగిన శిక్ష విధించవలెనని తలచి తన చక్రమును పంపెను. తరువాత ఆ చక్రము కోటి సూర్యకాంతితో ప్రకాశించు జ్వాలలు మండుచుండగా నోరు తెరుచుకుని పైకి వచ్చును. దానిని చూచి బ్రాహ్మణుడు భయము పొంది ప్రాణములను కాపాడుకొని తలంపుతో పరిగెత్తును. సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతో ముని వెంటబడెను. ముని ఆత్మరక్షణమునకై భూమినంతయు తిరిగెను. దుర్వాసుడు చక్రము చేత భూచక్రమంతయు తిరిగింపబడిన గాని చక్రభయము చేత ఎవడను మునిని రక్షించేవాడు లేకపోయెను. ఇంద్రాది దిక్పాలకులను వశిష్ఠాది మునీశ్వరులు బ్రహ్మాది దేవతలను దుర్వాసనుని రక్షింప లేరైరి. ఇట్లు తపస్సు చేసుకుని మునీశ్వరుని అతి కోపము చేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానమును చేయుట చేత దుర్వాసనకు ప్రాణ సంకటము తటస్థించును. ఓం నమః శివాయ. కార్తీక పురాణము 25వ అధ్యాయము సమాప్తము.